హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేనైతే ఈరోజు మీకు చింతపండు పులిహోర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న పల్లీలను పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇంకోటి పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను నేనైతే. మీ ఇష్టం మీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి. ఇట్లా వేసుకుంటే బావుంటదనమాట. ఇంకోటి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఉంటది కదా! ఇంగువ పౌడర్ ఉంటది కదా! అది మంచిగా దీంట్లో ఏసుకోవాలనమాట. అన్ని సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది ఇంగువ అనేది. నెక్స్ట్ అయితే పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మనం చింతపండు గుజ్జు ముందే నానబెట్టుకొని తీసుకోవాలనమాట. ఆ గుజ్జు అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఆ గుజ్జు, ఆ పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. నెక్స్ట్ ఇంక దీంట్లో అయితే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. ఎక్కువైతే ఏం లేదు. తక్కువైతే మనం మళ్ళీ కలుపుకోవచ్చు గానీ, ఇంగా చిక్కబడిన దాకా అది మసల పెట్టుకోవాలి. ఈలోపు నేను అన్నం స్మాష్ చేసి పెట్టేసిన. అన్నం స్మాష్ చేసి పెడితే మంచిగుంటదనమాట. టిప్ అండి. అన్నం ఉడికేటప్పుడైతే పులిహోరకైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. మంచిగా విడివిడిగా వచ్చిద్ది ఇట్లా. నెక్స్ట్ అయితే పులిహోర పులుసునేసుకొని మంచిగా కలుపుకోవాలన్నము. ఇంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి పక్కకు తీసుకున్నాం కదా! పక్కకు తీసుకున్న పల్లీలు దీంట్లో ఏసి కలపాలి. అంతే అండి పులిహోర రెడీ. చాలా ఈజీగా ఉంటుంది.